హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సావిత్రి కంటే. ఎగ్స్తో ఏ రెసిపీ చేసినా పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు కదా. ఈ రోజైతే నేను మా పాప కోసం తనకెంతో ఇష్టమైన ఎగ్స్తో ఎగ్ పులుసు చేశాను. నేను ఈ కోడిగుడ్డు పులుసుని కొంచెం డిఫరెంట్గా ఇంకా చాలా టేస్టీగా ఎలా చేస్తానో మీరు చూసేయండి. కోడిగుడ్డు పులుసు చేసుకోవడం కోసం ఫస్ట్ అయితే గిన్నెలో 4 ఎగ్స్ని వేసి ఎగ్స్ మునిగే వరకు వాటర్ పోసి ఎగ్స్ మంచిగా బాయిల్ అవడం కోసం అందులో సరిపడా కల్లుప్పు వేసి స్టవ్ మీద పెట్టి ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఎగ్స్ ఉడికేలోపు ఈ కర్రీలోకి మసాలా పౌడర్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 ఇలాచి, చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసి వాటిని ఫ్రై చేసుకుని అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. మసాలా దినుసులన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఈ మసాలా పౌడర్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని గిన్నెలో వేసి అందులో కొంచెం వాటర్ పోసి చింతపండుని నానబెట్టుకోవాలి. చూడండి, ఇంతలో ఎగ్స్ మంచిగా బాయిల్ అయిపోయాయి కదా. ఇప్పుడు ఎగ్స్ పైన ఉన్న పెంకుని తీసేసి నైఫ్తో నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఎగ్స్కి అన్ని వైపులా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఎగ్స్కి అన్ని వైపులా ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఎగ్స్ని పులుసులో వేసి ఉడికించినప్పుడు ఆ పులుసు ఎగ్స్లోకి వెళ్ళి ఎగ్స్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా అన్ని ఎగ్స్కి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఈ ఎగ్స్ని పక్కన పెట్టుకుని ఇప్పుడు కోడిగుడ్డు పులుసులోకి 4 మీడియం సైజ్ ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ గిన్నెలో వేసి వాటితో పాటు 2 పచ్చిమిర్చిని కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ ఎగ్ పులుసులో ఆనియన్స్ ని చిన్నగా కట్ చేసి కాకుండా ఇలా మిక్సీ పట్టి కర్రీ చేయడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. కర్రీకి కావాల్సినవన్నీ రెడీ చేసేసుకున్నాం కదండి. ఇప్పుడైతే కర్రీ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాము. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అందులో వేసి తర్వాత అందులో కొంచెం పసుపు, కారం వేసి ఎగ్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎగ్స్ని ఇలా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్ని ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ముందుగా మిక్సీ పట్టి రెడీగా ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అందులో వేయాలి. ఉల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత గరిటతో మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఈ పేస్ట్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 2 మినిట్స్కి ఉల్లిపాయ పేస్ట్ ఇలా మంచిగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఆనియన్ పేస్ట్కి సరిపడా కల్లుప్పు, కొంచెం కరివేపాకు వేసి గరిటతో తిప్పి ఆనియన్ పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యేలోపు ఇంతలోకి 3 మీడియం సైజ్ టమాటోస్ని తీసుకుని వాటిని చిన్నగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని పక్కన ఉంచుకోవాలి. ఆనియన్ పేస్ట్ మంచిగా ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు గరిటతో ఒకసారి మిక్స్ చేసి ఇందులో ముందుగా మెత్తగా మిక్సీ పట్టుకున్న టమాటో ప్యూరీని వేయాలి. టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం గరిటతో తిప్పి ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ కారం, లేదంటే మీరు ఎంత కారం తింటారో ఆ కారానికి తగినట్లుగా కారం వేసి ఇంకోసారి గరిటతో మొత్తం బాగా మిక్స్ చేసి టమాటో ప్యూరీ పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ ని మనం పేస్ట్ లాగా పట్టి వేసాం కాబట్టి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. చూడండి, ఇలా మంచిగా ఆయిల్ పైకి తేలుతూ టమాటో ప్యూరీ బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా పిసికి ఆ వాటర్ని పోయాలి. చింతపండు పులుసు పోసిన తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే సరిపడా కల్లుప్పు వేయాలి. నేనైతే ఇలాంటి పులుసు కర్రీస్ చేసేటప్పుడు ఖచ్చితంగా కల్లుప్పే వేస్తానండి. కల్లుప్పు వేస్తే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. సరిపడా సాల్ట్ వేసిన తర్వాత అందులో ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ ని కూడా వేసి మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ ని అందులో 2 టీ స్పూన్లు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసి ఈ పులుసుని దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, ఎగ్స్ పులుసులో మంచిగా ఫ్రై అయ్యి గ్రేవీ కన్సిస్టెన్సీ చిక్కగా చూడడానికి చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇందులో ఫైనల్ గా చిన్నగా కట్ చేసిన 1 గుప్పెడు కొత్తిమీర, మంచి ఫ్లేవర్ కోసం కొంచెం పుదీనా తరుగు వేసి మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ పులుసు అయితే రెడీ. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకున్న ఈ ఎగ్ పులుసు రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి కర్రీ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.